డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ ప్రసన్న లక్ష్మి గారు. హాయ్ స్వాతి గారు, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు రుచి చూడు అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి మా కోసం మా వ్యూయర్స్ కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు ఇవాళ? నేను ఇవాళ వెరైటీ అండి సాంబార్ ఫ్రైడ్ రైస్ అండి. ఎందుకంటే అన్ని ఫ్రైడ్ రైస్లలో మనం గరం మసాలా పౌడర్ అవన్నీ యూస్ చేస్తాము. ఇది అయితే మనం చిన్నపిల్లల దగ్గర నుంచి అందరు కూడా మంచి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందుకని వెరైటీ సాంబార్ ఫ్రైడ్ రైస్. ఓకే, వెరైటీ సాంబార్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. ఓకే అండి, టమాటో, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్, సాల్ట్, సాంబార్ పౌడర్, వెల్లుల్లి, కొత్తిమీర, గ్రీన్ పీస్, లెమన్, బాస్మతి రైస్. సో ప్రసన్న లక్ష్మి గారు, మరి సాంబార్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పారు, రెడీగా ఉన్నాయి. కాబట్టి మరి తయారు చేసే విధానం చూద్దామా? ఓకే అండి. ఓకే, ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. ఓకే, బౌల్లోకి ఫస్ట్ ఆనియన్ 2 స్పూన్స్. ఓకే, బౌల్ తీసుకొని దాంట్లోకి ఆనియన్ చాప్డ్ ఆనియన్, రెడ్ క్యాప్సికమ్, ఓకే, క్యారెట్, ఓకే, టమాటో, చాప్డ్ టమాటో, గ్రీన్ క్యాప్సికమ్. ఎక్కువ క్యాప్సికమ్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటారు? ఇది మన హెల్త్కి చాలా బాగుంటుందండి. తర్వాత సలాడ్ లాగా తీసుకోవచ్చు, డైజెస్ట్ ఎక్కువగా అవుతుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. వెయిట్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు కూడా ఇది నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, సలాడ్ లాగా తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఆనియన్ అండ్ 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్, టమాటో, క్యారెట్ అండ్ చాప్డ్ వెల్లుల్లి. ఓకే, ఫైన్లీ చాప్డ్ వెల్లుల్లి కూడా తీసేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్. నిజంగానే మీరు అంత సలాడ్ లాగానే చేస్తున్నారు దీన్ని కదా? అవునండి. నెక్స్ట్ సాంబార్ పౌడర్ అండి. ఓకే, సో సాంబార్ పొడి కూడా వేశారు. తర్వాత లాస్ట్ బటర్ వేయాలండి. ఓకే, బటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ యూస్ చేయము. ఓకే, వితౌట్ ఆయిల్, కేవలం బటర్ తోనే, ఓన్లీ కేవలం బటర్ తో. ఓకే, ఇది మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలి. అక్కర్లేదండి, కలుపుకుంటే చాలు. ఓకే, తర్వాత ప్యాన్ పెట్టి వెలిగించుకోవాలండి. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాలి. బటర్ తో మొత్తం అన్ని క్యాప్సికమ్ పీసెస్ కానీ, క్యారెట్ కానీ, ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి అన్ని మిక్స్ ఉప్పు అన్ని చక్కగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి, అంతే కదా? అవునండి. ఓకే, నెక్స్ట్ అంతా ప్యాన్ లో వేసి సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఏం ఆయిల్ వేయకుండా? ఏం అక్కర్లేదండి, బటర్ ఇనఫ్. ఓకే, బటర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆయిల్ అక్కర్లేదు, సిమ్ లో పెట్టాలండి. సిమ్ చేసి దీన్ని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలా? ఓకే, ఇది ఇంకొంచెం వేగాల? కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై, ముక్కలన్నీ ఫ్రై అవ్వాలి. లిడ్ ఏమైనా పెట్టాలా? అవసరం లేదా? పెట్టొచ్చండి. ఓకే, కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా అప్పుడు. ప్రసన్న లక్ష్మి గారు, మరి మా వ్యూయర్స్ కోసం చక్కటి టిప్స్ ఏమైనా చెప్తారా? ఓకే అండి, ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తాము, వచ్చేసరికి పెరుగు ఉండదు, పాలు తోడేసుకోవాలి. పాలు తోడేసుకోవాలనుకున్నప్పుడు వైట్ మార్బుల్ కనుక మన పాలలో వేసేసి తోడేసుకుంటే కనుక చక్కగా పెరుగు అయిపోతుంది. ఓ, వైట్ మార్బుల్. అవునా? అవునండి. సో నిజంగా ఇది బాగా అవసరమయ్యే చిట్కా వ్యూయర్స్. మరి మళ్ళొకసారి నేను మీకు టిప్ చెప్తానండి. సో మనకు పెరుగు కావాలి, మనం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాము, ఇవాళ పెరుగు లేదు, పాలు తోడుకోవాలి అంటే ప్రాబ్లం అని అనుకోకుండా చక్కగా మనం కాగబెట్టుకున్న పాలల్లో వైట్ మార్బుల్ కనుక వేస్తే పాలు తోడుకుని పెరుగు అవుతుంది, తెల్లారికి సిద్ధంగా ఉంటుంది. మరి ప్రసన్న లక్ష్మి గారు మన కోసం ఒక మంచి చిట్కా చెప్పారు కదా. ఓకే, చూద్దామండి. మరి చూద్దామండి. ఓ, సూపర్గా ఫ్రై అవుతున్నట్టుంది కదా. అవునండి, ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేద్దామండి. మీరు అన్నట్టు బటర్ వేసాం కాబట్టి చక్కగా నూనె అసలు కొంచెం కూడా అవసరం లేదు. లేదు. మామూలుగా దీంట్లో కరివేపాకు కానీ లేకపోతే పుదీనా కానీ ఏది అక్కర్లేదు. జనరల్ గా వేసుకుంటూ ఉంటాం కదా ఫ్రైడ్ రైస్ అనగానే. అందుకని అది డిఫరెంట్ ఫ్రైడ్ రైస్ అండి. సాస్ ఏమీ అక్కర్లేదండి, రైతా కూడా అక్కర్లేదు, డైరెక్ట్ గా తినేసేయచ్చు. లేదా వాళ్ళ విష్ అనమాట, అదే రైతా ఆప్షన్ అయితే వేసుకోవచ్చు. ఎలాగో సాంబార్ పొడి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా తినేసేయచ్చు ఉంటుంది దాంట్లో. ఇది నేనంటే
మిర్చి వేయలేదండి, చిన్నపిల్లలు కూడా తినచ్చు అనమాట. కావాలి అనుకున్నప్పుడు స్పైసీ కావాలి అనుకున్నప్పుడు చాపుడు మిర్చి కూడా వేసుకోవచ్చు. ఆర్ మన మిర్చి పౌడర్ కూడా వేసుకున్నా, రెడ్ పౌడర్ వేసుకోవచ్చు. సో వేగిన వాసన వస్తుంది అంటే పచ్చి వాసన పోయింటొచ్చు. చూద్దామా? చూద్దాం. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు బాస్మతి రైస్ ఆల్రెడీ ఉడికించుకున్న బాస్మతి రైస్. అంటే బాస్మతి రైస్ తీసుకోవాలండి లేకపోతే బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగా ఉంటుందండి. నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నారు? నేను 1 గ్లాస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కాబట్టి బాగా ఉడికించకుండా చక్కగా వేడి నీళ్ళలో మినిట్స్ అట్లా ఉంచేసి వాష్ చేసుకోవడమే కదా? అవునండి. ఓకే. వీటి చూస్తుంటే నాకు సేమియాలు గుర్తొస్తున్నాయి. సేమియాతో కూడా చేయొచ్చా? బాంబినోతో చేయొచ్చండి. సేమియాతో చేయొచ్చు. అటుకులు కూడా నానబెట్టి అటుకులతో కూడా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే దాని పేరు మారుతుంది. ఫ్రైడ్ రైస్ బదులు ఫ్రైడ్ అటుకులు అనో లేకపోతే ఫ్రైడ్ సేమియా అనో అనొచ్చు, అంతేనా? మరి పచ్చి బఠానీ అవన్నీ లాస్ట్ గార్నిషింగ్, జస్ట్ గార్నిషింగ్ కోసమే తప్ప దీంట్లో వాడుకోవడం అవసరం లేదా? అవే బాయిల్ చేసినాయి అండి, పచ్చి కాదు, ఆల్రెడీ బాయిల్ చేసినాయి. ఓకే ఓకే. అయిపోయిందండి. రెడీ అయిపోయిందా? రైస్ కనుక ముందు రెడీ చేసి పెట్టుకుంటే ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదా? చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని గ్రీన్ పీస్ వేస్తే సరిపోతుంది, అంతేనా? అవునండి. కొంచెం లెమన్ రైస్, గ్రీన్ పీస్ కూడా దాంట్లోనే కలిపేస్తే కలుపుకోవచ్చు అండి. అంటే ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి మరి మెత్తగా అయిపోతుంది, అందుకని మనం పైన వేసుకోవచ్చు. కావాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. టేస్టీ సాంబార్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, రుచి చూడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, నా చేతిలో వెరైటీ అండ్ టేస్టీ సాంబార్ ఫ్రైడ్ రైస్ రెడీగా ఉంది. మరి దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగా వేడిగా ఉంది. చాలా బాగుంది. చక్కగా ఇందాకే ఫ్రెష్గా పిండిన నిమ్మకాయ టేస్ట్ తెలుస్తుంది అండ్ క్యాప్సికమ్ అలాగే ఫ్లేవర్స్ అన్ని, సాంబార్ పొడి, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా చక్కగా తెలుస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంది. సో ప్రసన్న లక్ష్మి గారు మంచి టేస్టీ ఐటమ్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.